పట్టి విడువరాదు. పట్టనేని బిగే ఆ పట్టవలయు పట్టి విడుట కన్నా పడి చచ్చుటే మేలు. విశ్వదాభిరామ వినురవేమ. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది పట్టు పట్టిండ్రు. కానీ ఎందరు అవునన్నా ఎవరు కాదన్నా పట్టిన పట్టు నిడవకుండా మనకు రాష్ట్రం తెచ్చింది మాత్రం కేసీఆర్ సారే. 4 కోట్ల మందికి నవ్వులు వంచిన మొనగాడు కేసీఆర్. రాజకీయాలు ఎన్నైనుంటాయి కావచ్చు, తప్పులు ఒప్పులు కొన్నైనుంటాయి కావచ్చు, కానీ బల్ల గుద్ది చెప్తున్నా కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని కన్లారా చూసేటోళ్ళమే కాదు. ఏంది కేసీఆర్ సార్ గురించి గంత గొప్పగా చెప్తున్నానే కదా మీ అనుమానము. ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ది పుట్టినరోజు. తెలంగాణ అంతా పండుగ తిరగ జరుపుకుంటాంది సారు పుట్టినరోజును. మరి మనం కూడా కన్లారా చూసి మురవాలి కదా. చలో. రాష్ట్ర ప్రధాత తెలంగాణ రాష్ట్ర జాతి పిత జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ పండుగలు, పభోజనాలు, పెండ్లీలు, పేరంటాలు, శుభకార్యాలలో పబ్లిక్ నవ్వులు సంబురాలు డబల్ చేసిండు కేసీఆర్ సారు. నెర్రెలు పట్టిన నేలకు గోదారి దారి మళ్లించి పురుడు పోసిండు. బోరంకుండలా మెతుకైండు. వలస పక్షులై బయటి దేశాలు పోతున్న తెలంగాణ జనాన్ని ఆపుడే కాదు, బయటి రాష్ట్రాల పబ్లిక్ తెలంగాణకు వలస వచ్చేటట్టు చేసిండు. అందుకే ఊరు వాడ పల్లె పట్నం అని తేడా లేకుండా కేసీఆర్ పుట్టినరోజును పండుగ తీరు చేసిండ్రు. రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ను తక్కువ చేసి చూసేటోడు ఎట్లాగో మారాడు. కానీ కేసీఆర్ చేసిన త్యాగాల ఫలితాలు తింటున్న ప్రతి ఒక్కరు పిడికెడు బువ్వల కేసీఆర్ రూపాన్ని చూసుకుంటాండ్రు. అగో అసోంటి మహానేత పుట్టినరోజును మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా అన్నట్టు కేకులు కోసి పండుగ చేసిండ్రు. తెలంగాణ భవన్లో హరీష్ రావు, కేటీఆర్, కడమ బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు కేసీఆర్ పుట్టినరోజు నాడు కేకులు కోసి హ్యాపీ బర్త్డే చెప్పిండ్రు. సముద్ర తీరాలలో సైతిక శిల్పాలు చెక్కిండ్రు. హాస్టల్ పిల్లలకు కమ్మటి బువ్వ కడుపు నిండా పెట్టించిండ్రు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం చెప్పినందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలలో ఇంటింటికి పారిశుద్ధ కార్మికులకు చీరలు వంచిండ్రు. ఇక పార్టీలు పగలు రాజకీయ రచ్చలు ఎన్నున్నా అవన్నీ పక్కకు పెట్టి సోషల్ మీడియాలో కేసీఆర్ సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు. నిన్ను నూరేండ్లు ప్రజల మనిషిగా బతకాలని కోరుకుంటా శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఒక్కడై కదిలి 4 కోట్ల జనానికి నవ్వులు వంచిన మా కేసీఆర్ అని ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు తెలంగాణ పబ్లిక్. ఇవాళ రేపు ఏది పడితే తినొద్దు, అంతా కల్తీ డేట్ అయిపోయినాయి అమ్ముతురు. ఓ 10-20 రూపాయలు ఎక్కువనో తక్కువ బ్రాండియే కొనుక్క తినాలని బ్రాండ్ అవిటికి అలవాటు పడ్డారు జనాలు. కానీ ఆ బ్రాండ్లే మనల్ని బాయిల నూకేసేటట్టున్నాయి కదా. మళ్ళా అదేదో అల్లా టప్ప బ్రాండ్ కూడా కాదు, పెద్ద పేరు పోయిన బ్రాండ్ కథని చూడుండ్రి ఎట్లా ఏడ్చిందో.
హల్దీరామ్స్ ఇచ్చట అన్ని పాడైపోయిన డేట్ అయిపోయిన తినుబండారాలు మాత్రమే దొరకబడును. పేరుకేమో పెద్ద బ్రాండు, ప్యాకింగ్ హై లెవెల్ క్వాలిటీ, కానీ లోపటున్న తిండి మాత్రం బూసు వట్టి కలకలలాడుతాయి. ఇది పెయ్యికి కూడా చాలా మంచిది. ఏంది మీకేమన్నా పిచ్చా? మీరు చెప్పేదానికి హల్దీరామ్స్ బ్రాండ్కి ఏమన్నా సంబంధం ఉందా అనే కదా మీ డౌట్ అని మనము. అయితే ఒక్కసారి ఈ అన్న మాటలినురి, ఒక క్లారిటీ వస్తుంది. దీని మ్యానుఫ్యాక్చర్ డేటు కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు, దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు, స్టిక్కర్ చేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. పోలీస్ వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని తగు రీతిలో స్పందించాలని కోరుకుంటున్నాను. ఆ గది ముచ్చట. అత్తాపూర్ హల్దీరామ్ స్వీట్ స్టోర్లా గిట్లా హై క్వాలిటీ పాడైపోయిన స్వీట్లు స్నాక్స్లు అమ్ముతురని రచ్చకెక్కిరు పబ్లిక్. మరి నిత్య బ్రాండ్ బ్రాండ్ అని పైసలు పల్లి లెక్క ఖర్చు చేసేటోళ్ళు క్రయింగ్ ఫ్రమ్ ద కార్నర్ అనుకుంటా. ఇక ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్నట్టు అయిపోయింది రాను రాను. ఈ కాడ నుంచి బ్రాండ్లను కూడా గుడ్డిగా నమ్మనిక లేదు. జర చూసి కొనురి మళ్ళా. ఏమంటున్నాం?